వీడియో పూర్తిగా చూసేయండి ఒకసారి ప్లీజ్ ఫ్రెండ్స్. హాయ్ అందరికీ నమస్తే. నేను మీ మధు లత రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మన జేఏసీ నాయకులు 2 నెలల్లోనే మన దివ్యాంగులకు ఒక మంచి దాన్ని శుభవార్త అని అనాలండి. ఇది మనం సాధించిన ఘన విజయం అన్నమాట. ఒక మంచి మార్పుకు నాంది పలికారు జేఏసీ నాయకులు. ఎంతో కష్టపడ్డారు వాళ్ళు. దాని గురించి చెప్పాలంటే మీకు ఈ వీడియో మంచి విషయాన్ని షేర్ చేసుకుంటుంది లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్. ఓకేనా? మన దివ్యాంగులకు ఉపయోగపడే జేఏసీ నాయకులు చేసిన అతి ముఖ్యమైన ఘన విజయం ఏంటి? దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇప్పుడు వార్తల రూపంలో కూడా వస్తున్నానండో మీ ముందుకు. ఇది వార్తేనమాట, మంచి వార్తని ఎప్పుడు నేను లేట్ చేయను. ఓకేనా? మరి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా? ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి, హైప్ చేయండి. మీకు నచ్చిన వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి. ఎప్పటికప్పుడు నేను మీ ముందు ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఈ మంచి శుభవార్త నేను ఇంకా ఎక్కువసేపు ఓపిక పట్టలేనండి, చెప్పేస్తున్నాను. దివ్యాంగుల కోసం మనం ఎన్నో సంక్షేమ పథకాలని గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ వాళ్ళు ఆ పథకాల కోసం ప్రభుత్వ కార్యాలయం మనమేనండి ఒక అవినతి పత్రం ఇవ్వాలన్నా, ఏమైనా స్టేట్మెంట్ ఇవ్వాలన్నా, అర్జీ ఇవ్వాలన్నా చాలా నరకయాతన. ఆ మెట్లు ఎక్కి దిగి ఎక్కలేక తీసుకెళ్లే వాళ్ళు లేక అక్కడికి వెళ్ళడం కష్టంగా ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది? అక్కడ దాకా వస్తాము, వాళ్ళకి వినతి పత్రం ఎలా ఇవ్వాలి? ఎవరు మనల్ని ఎత్తుకొని తీసుకెళ్తారు చెప్పండి? ముఖ్యంగా వీల్ చైర్ ఉపయోగించే దివ్యాంగులు, వయోవృద్ధులు మెట్లెక్కలేక ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి సమస్యకు ఒక చక్కని పరిష్కార మార్గాన్ని చూపిస్తూ ఒక ప్రభుత్వ కార్యాలయంలో ర్యాంప్ ఏర్పాటు చేశారండి. ఈ విషయమే మీతో చెప్తున్నా. ఈ విషయం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ముఖ్యంగా ఐరాల మండలం బంగారుపాలెంలో జరిగిందండి ఈ విషయము. ఈ ర్యాంప్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒక విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గతంలో దివ్యాంగుల సమస్యపై వినతి పత్రం సమర్పించడానికి వెళ్లిన సమయంలో కార్యాలయంలోని మెట్లు ఎక్కడానికి చాలా ఇబ్బంది పడ్డారనమాట. దివ్యాంగులు మెట్లు ఎక్కలేని పరిస్థితి అర్థం చేసుకున్న అధికారులు ర్యాంప్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకున్నారు. సంబంధిత అధికారులతో ఆదేశాలను తహసీల్దార్ కార్యాలయం వద్ద ర్యాంప్ ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టారు. మరైతే ఇది ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది అనే విషయం కూడా మీకు తెలియజేస్తాను. ఇక్కడ నేను క్లిప్పింగ్ కూడా ఇస్తాను, మీరు చూడండి, చదువుకోండి. ఐరాల మండలం బంగారుపాలెం మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో దివ్యాంగులు, వయోవృద్ధులు సౌకర్యార్థం మంగళవారం ఏసీ దివ్యాంగుల జేఏసీ నేతలు మన కణతం చంద్రశేఖర్ సార్ గారు, సుమతి మేడం గారు, వీళ్ళు 2 months క్రితము వెళ్ళారనమాట ఒక అర్జీ ఇవ్వడం కోసం అని. అప్పుడు చాలా ఇబ్బందులు పడ్డారు. దీన్ని గమనించిన మన జేఏసీ నేతలైనటువంటి కణతం చంద్రశేఖర్ సార్, సుమతి, శివకుమార్ తదితరులు వీళ్ళంతా మాకు చాలా ఇబ్బందిగా ఉందండి, మాకు ఇక్కడ ర్యాంప్ ఏర్పాటు చేయండి. మా దివ్యాంగులు మేమే కాదు, ఇంకా దివ్యాంగులు చాలా మంది వస్తూ ఉంటారు కదా తహసీల్దార్ కార్యాలయం అంటే, వాళ్ళు ఇంత ఇబ్బందులు పడతా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు 2 నెలల క్రితం అర్జీ కూడా ఇచ్చారనమాట. మేము ఎట్లా వస్తుంటే మాకు ఇబ్బందిగా ఉంది అని, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పడమే కాదు, వీడియో తీసి వీడియో రూపంలో కూడా తెలియజేశారనమాట. ర్యాంప్ ఏర్పాటు చేయాలని కోరుతూ వివిధ సామాజిక మాధ్యమాలతో పోస్టు చేయడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న గౌరవ జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్ర ధ్రువ్ ఐఏఎస్ స్పందించి జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల వద్ద ర్యాంపులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇది కదా చాలా గ్రేట్ అండి. మన జేఏసీ నాయకులు తలుచుకొని మన దివ్యాంగులందరి కోసం ఇంత మంచి ర్యాంప్ ఏర్పాటు చేశారు కదా, దానికి స్పందించిన ఆ కలెక్టర్ గారికి సెల్యూట్, హ్యాట్సాప్ అండి. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తా ఉంటే మనకు అంతకన్నా సంతోషం ఏముంటుంది. మేరకు తహసీల్దార్ సబ్బీర్ నాణ్యతతో రాజీ పడకుండా ఎక్కడ కూడా 35,000 రూపాయల ఖర్చుతో ర్యాంప్ నిర్మాణాన్ని ఏర్పాటు చేశారని తెలియజేశారు. అనంతరం తహసీల్దార్ గారిని శాల్వాతో కప్పి మన జేఏసీ నాయకులు కృతజ్ఞత తెలియజేసుకున్నారు. ఇది ఇంకా హ్యాపీ. మరి ఇంత మంచి కార్యం చేస్తే ఎవరైనా 2 months లో, అది కూడా ఇది గ్రేట్ అండి. చాలా హ్యాపీ అనిపిస్తా ఉంది నాకైతే.
మనకు అవసరమైన సౌకర్యం అడగడం, ఎవరి మీద ఉపకారం అడగడం కాదండి, ఇది మన హక్కు. ఈ ర్యాంప్ ఏర్పాటు చేసిన అధికారులకు అభినందనలు. ఇలాంటి మంచి పనులు మరిన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జరగాలని కోరుకుందాం. ఈ వార్త మీకు ఉపయోగకరంగా అనిపిస్తా ఉందా? మీ దివ్యాంగ సోదరి సోదరులతో ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి దివ్యాంగుల హక్కులు, ప్రభుత్వ పథకాలు, ఉపయోగకరమైన సమాచారాన్ని మీకు అందించడానికి నేను ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటాను అనమాట. నేను మీ మధులత, లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్. మరి ఈ వార్త, ఈ కథనం మీకు ఎలా అనిపించింది? మీ స్పందనని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఊర్లో కనుక ఇలాంటివి ఏమైనా జరిగినాయా? మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్లో వేద్దాం, చెప్పండి. ఇన్స్పిరేషన్ అవుతుంది. ఇలాగా ఇప్పుడు మన జేఏసీ నాయకులు వీళ్ళంతా కలిసి 2 months లో ఎట్లాగైతే దివ్యాంగులకు కోసం సాధించి నిలబడి వీళ్ళు నాయకులు ఎంత బాగా పోరాడుతున్నారండి. మనకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా జేఏసీ నాయకులు వాళ్ళు హుటాహుటిని అక్కడికి వెళ్ళి ఆ సమస్యని తెలుసుకొని పరిష్కరించే దిశగా పరిష్కార మార్గాల్ని కూడా అక్కడ అనుక్షణం ఏమైంది ఇచ్చేసి గమ్మునే అర్జీ ఇచ్చేసి గమ్మునే అయిపోవట్లేదు, దాన్ని సాధించే వరకు వాళ్ళు నిరంతరం మానిటర్ చేస్తున్నారనమాట. ఓకేనా? అలా చేయడం వల్ల 2 months లో మనకి ర్యాంప్ వచ్చింది. ఇది నిజంగా సంతోషదగ్గ విషయం అండి. కాబట్టి ఇలాంటి వార్తలు, కథనాలు మీకు కూడా తెలిస్తే మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ వాట్సాప్కి తెలియజేయండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 8520039975. ఈ నంబర్కి మీరు వాట్సాప్ చేయండి ఇట్లాంటి కథనాలని. నేను ఈ విషయాన్ని 10 మందికి చేరవేస్తానన్నమాట. ఓకేనండి? మరొక ఇంట్రెస్టింగ్ అయిన కథనంతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మర్చిపోవద్దండి ప్లీజ్ అండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే ఇది నేను మరింత బూస్టింగ్ ఇస్తుంది, నాకు హ్యాపీనెస్ అంటే మనం చేసే ఇవన్నీ 10 మందికి తెలియజేయడానికి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఉంటాను. థ్యాంక్ యూ.